హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. మనకు సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉన్న 9 బెస్ట్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ లిస్ట్ అయితే వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ లిస్ట్ లో తెలుగుతో పాటు వేరే లాంగ్వేజ్ లో ఉన్న వెబ్ సిరీస్ ను కూడా అయితే సజెస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా మీకు తెలుగులో ఉన్న సిరీస్ అండ్ మూవీస్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చేశాం. ఆ వీడియోస్ ని ఒకసారి అయితే ట్రై చేయండి, వాటిలో మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఈ లిస్ట్ లో చెప్తున్న వెబ్ సిరీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 జహనాబాద్. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరైతే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి ఎంగేజింగ్ కంటెంట్ ఉంటుంది ఈ సిరీస్ లో. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ సిరీస్ అంతా కూడా బీహార్ లో జరిగిన కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే బిల్డ్ చేశారు. 2005లో కొంతమంది నక్సల్స్ తమ మనుషుల్ని విడిపించుకోవడం కోసం ఒక జైలు మీద అటాక్ చేయాలి అని అయితే ప్లాన్ చేస్తారు. అయితే వాళ్ళు అన్ని రెడీ చేసుకున్న తరువాత వాళ్ళకి ఊహించిన విధంగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. సో దాని వల్ల వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళంతా సైలెంట్ అయ్యారు అని అనుకుంటున్న టైంలో ఊహించిన విధంగా ఒక కొత్త ప్లాన్ తో అయితే వస్తారు. సో ఫైనల్ గా కథ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి, మీకైతే ఈ సిరీస్ నచ్చుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 చార్లీ చోప్రా. మంచి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మిస్ చేసుకోకుండా డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ సిరీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, చారులత తనకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన విలేజ్ కి అయితే తిరిగి వస్తుంది. అయితే కంటిన్యూగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చారులత తాతగారు మిస్టీరియస్ గా చనిపోతారు. ఈ హత్య చేసింది చారులతకి కాబోయే హస్బెండ్ అని అందరూ అనుకుంటారు. సో ఆ హత్యకి తనకు ఉన్న సంబంధం ఏంటి, చారులత తాతని హత్య చేసింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా బోర్ అనేదే ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఉండెక్కి. మిస్టీరియస్ గా ఒకేసారి జరిగిన 2 మర్డర్స్ చుట్టూ కథ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మూవీ ఎక్కడా కూడా బోరింగ్ అనేదే కొట్టదు. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో జరిగే ఒక వెడ్డింగ్ లో ఒక డాన్సర్ హత్య అయితే జరుగుతుంది. అయితే ఇది ఎవరు చేశారు అని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే అదే టైంలో ఇంకో హత్య కూడా జరుగుతుంది. సో ఈ 2 హత్యలకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే బాగా స్ట్రాంగ్ చేస్తారు. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది, ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ స్టార్ట్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూనే ఉంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే మాత్రం దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ నెంబర్ 4 తనవు. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూసే వాళ్ళైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే మాత్రం పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని తెలుసుకొని ఇండియన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫోర్స్ అయితే అక్కడికి పంపిస్తుంది. అక్కడికి వెళ్లిన స్పెషల్ ఫోర్స్ టెర్రరిస్టులు ఉన్న ప్లేస్ ని కనిపెట్టి వాళ్ళ గ్రూప్ లో ఉన్న మెయిన్ హెడ్ ని అయితే చంపేస్తారు. అయితే ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత ఆ మెయిన్ హెడ్ బ్రతికే ఉన్నాడని, ఇండియాలో ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అయితే తెలుస్తుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మీకైతే ఎక్కడ బోర్ అనేది కొట్టదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 టబ్బర్. దీన్ని చూడడం మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే మాత్రం మంచి ఇంట్రెస్ట్ తో పాటు ఫుల్ టైం పాస్ అయిపోతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ ఒక రోజు ఫ్యామిలీతో కలిసి టూర్ కి అయితే వెళ్తాడు. అయితే వాళ్ళు టూర్ నుండి వచ్చే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ బ్యాగ్స్ అయితే మారిపోతాయి. ఇంకా అక్కడ నుండి కథ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. అసలు ఆ బ్యాగ్స్ ఎవరివి, వాటి వల్ల వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. ఇన్ కేస్ మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 కాఫస్. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్. మీకు ఎమోషన్స్ తో పాటు మీకు కావాల్సిన మంచి సస్పెన్స్ ఉంటుంది ఈ సిరీస్ లో. సింపుల్
గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే రాఘవ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఉద్యోగి. తన భార్య ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు సన్నీ అండ్ శ్రేయతో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సన్నీకి ఒక స్టార్ హీరోతో మూవీలో యాక్ట్ చేసే అవకాశం అయితే వస్తుంది. అయితే శ్రీలంకలో షూటింగ్ టైంలో సన్నీకి ఒక ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. దానితో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా కూడా ఊహించని విధంగా మారిపోతుంది. సో ఫైనల్ గా వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా టర్న్ తీసుకున్నాయి, మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే మనకు చాలా బాగా నచ్చుతుంది. ఇది తెలుగు ఆడియోలోనే మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 యువర్ హానర్. మర్డర్ మిస్టరీతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూడాలి అనుకుంటే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటూ మీకైతే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఒక చోట లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా తన కొడుకు ఒకరోజు హిట్ అండ్ రన్ కేసులో అయితే చిక్కుకుంటాడు. సో ఆ హిట్ అండ్ రన్ కేసు నుండి ఎలా అయినా బయటపడాలి అని అనుకుంటున్న టైంలో ఆ హిట్ అండ్ రన్ లో చనిపోయిన ఒక అబ్బాయి ఒక గ్యాంగ్స్టర్ కొడుకు అని అయితే వీళ్ళకి తెలుస్తుంది. ఇంకా అక్కడ నుండి కథ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మారిపోతుంది. వీళ్ళ జీవితాలన్నీ కూడా ఒక్కసారిగా టర్నింగ్ అయితే తీసుకుంటాయి. అయితే తన ఫ్యామిలీని ఎలా అయినా కాపాడుకోవాలి అనుకుంటున్న ఆ వ్యక్తి ఏం చేశాడు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకైతే పక్కాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 ఇరు ధ్రువం. సైకో కిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇది మీకు పక్కాగా నచ్చుతుంది. అందులో మాత్రం డౌటే లేదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే విక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ తన వైఫ్ అండ్ కూతురుతో కలిసి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు విక్టర్ వైఫ్ కనిపించకుండా పోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం విక్టరే తన వైఫ్ ను చంపి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు అని అనుకుంటారు. అయితే సేమ్ టైమ్ లో సిటీలో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. విక్టిమ్స్ ని క్రూరంగా చంపుతూ వాటిని వీడియోస్ తీసి పబ్లిక్ కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ కేసుని సాల్వ్ చేయమని విక్టర్ మీద ప్రెజర్ అయితే పెరుగుతుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరు ఇప్పటి వరకు కూడా దీన్ని చూడకపోతే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీకు ఇదైతే పక్కాగా నచ్చుతుంది. ఇది మనకి సోనీ లివ్ లోనే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 9 మహారాణి సీజన్ 3. ఈ సిరీస్ ఆల్రెడీ 2 సీజన్స్ అయితే వచ్చింది. వాటిని చూడకపోతే డెఫినెట్ గా వాటిని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. దీనిలాగే ఆ సిరీస్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే సెకండ్ సీజన్ ఎండ్ అయిన దగ్గర నుండి ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. తన భర్తను చంపింది అనే అనుమానంతో భారతీయను అయితే అరెస్ట్ చేస్తారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి అని తను అనుకుంటుంది. బట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా తనకి అగ్నెస్ట్ గా అయితే ఉంటాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో భారతి తన హస్బెండ్ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టి తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి అనుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది కూడా మనకి సోనీ లివ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.